నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారనే దానిపై సర్వే చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం శ్రీరామ్ నగర్ దగ్గర అయితే ఉన్నాం, ఆటో స్టాండ్ దగ్గర. సో ఇక్కడ చాలామంది ఆటో సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అన్నతోటి. అన్న నమస్తే, ఏం పేరే? నా పేరు మొహమ్మద్ గౌస్. ఏం చేస్తుంటావు? నేను డ్రైవర్. ఎప్పటి నుండి వెళ్తున్నావు? నేను ఒక 20 ఇయర్స్ నుంచి 20 years నుండి. డ్రైవర్ అంటే కార్ డ్రైవర్, ఆటో డ్రైవర్, మొత్తం డ్రైవరే, మొత్తం కలిపి ఉన్నది. సో ఎట్లా ఉంది మరి డ్రైవింగ్ ఫీల్డ్, ఎట్లా ఉంది? ఏమైనా ఆదాయం ఉందా? ఉన్నది ఆదాయం. ఏ ఫీల్డ్ లో పని చేస్తే ఆదాయం ఉంటుంది, ఏ ఫీల్డ్ లో చేయకపోతే ఏం లేదు. ఇక్కడ ఉంటది, లేకపోతే కూర్చుంటే ఏం లేదు. సో మరి ఎక్కువ మేజర్ గా ఆటో వాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటారు సిటీలో. సో ఎట్లుంది మరి వీళ్ళకి సంబంధించిన పరిస్థితి? సమ్ టైమ్ బిజినెస్ ఉంటుంది, సమ్ టైమ్ లేదు. ఉంటేప్పుడు చేసుకోవాలి, లేకపోతే కూర్చోవాలి. ఏదైనా బిజినెస్ ఉంటుంది. మీరు వస్తే ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఎలక్షన్ ఉన్నది వచ్చారు, లేకపోతే మీరు కూడా రాదు. ఇదే ఉన్నది పరిస్థితి. సో మరి ఉప ఎన్నిక అయితే వస్తుంది బై ఎలక్షన్. సో ఎట్లుందన్న ఇక్కడ మరి? కాంగ్రెస్ విన్ అవుతుంది 100% కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ మొత్తంకి తెలుసుంది వాడు. కాంగ్రెస్ రన్నింగ్ గవర్నమెంట్. ఈ టీఆర్ఎస్ కి బీజేపీకి వేస్తే రూలింగ్ పార్టీ ఏం లేదు, దానికి ఎవరు పని చేయడు. ఇప్పుడు రూలింగ్ పార్టీ పని చేస్తారు, అదే ఉన్నది. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తారా, నవీన్ యాదవ్ చూసి ఓటేస్తారా ప్రజలు? అంటే ఒకవేళ నవీన్ యాదవ్ కి చూసి ఓటు వేస్తున్నా, యంగ్ అని కొంచెం సాయం చేస్తారు వాడు చాలా మందికి, అందుకోసం వేస్తారు. సో మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మీ ఆటోల గురించి అడుగుతున్నారు, ఎందుకంటే 12,000 ఇస్తా అన్నది. మరి దాని సంగతి ఏంది? అందరికి కదా ఇది చెప్తున్నా, ఆటో ఇచ్చారు కదా ఇప్పుడు మొత్తం. అది మీరు చెప్తున్నారా? మొత్తం పబ్లిక్ ఇది ఆటో అన్నది. ఈ ఆటో అడగండి, కొత్త ఆటో, అది కొత్త ఆటో. ఇక్కడ ఎన్నో ఉన్నది ఆటో. ఎవరు ఇచ్చారు? ఏ గవర్నమెంట్ ఇచ్చారు? మీరు ఆటో ఇచ్చేసారు కాదు, చూడండి, అడగండి పోయి. ఈ ఆటో, ఆ ఆటో, ఆ ఆటో అడగండి, ఎవరు ఇచ్చారు? ఏ గవర్నమెంట్ ఇచ్చారు? వచ్చింది రేషన్ ఎవరో ప్రభుత్వంలో వచ్చింది. టీఆర్ఎస్ 10 year రూల్ చేశారు. చిన్న బియ్యం వస్తుంది. 10 year రూల్ చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వడు, ఒక్క రోడ్ వేయలేదు 10 years లో. ఇప్పుడు రేషన్ కార్డు మొత్తం పైప్ కూడా ఉన్నది. అక్కడ చూడండి పోయి, పైప్ ఇది వైర్ కూడా పోతుంది. ఒక 2-3 months లో మొత్తం అవుతుంది పని. రన్నింగ్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తుంది. ఒక టైం పడుతుంది, ఎందుకంటే టీఆర్ఎస్ మొత్తం లాస్ట్ చేసేసారు. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ అభివృద్ధి చేసిన అంటున్నారు, నిజమేనా? అది అభివృద్ధి చేశారు, మొత్తం లాస్ట్ చేసి వక్బోర్డ్ జమీన్ మొత్తం ఏం చేశారు మీకు కూడా తెలుసు. దర్గా ఎంత ల్యాండ్ ఉన్నది, ఏం కబ్జా చేసి మొత్తం సోల్డ్ చేసేసారు. సో ఎట్లా ఉంటుంది మరి పోటీ? ఎట్లా ఉంటుంది? 3 పార్టీలు టఫ్ ఉంటుంది, ఈజీ కాదు. బట్ 70-80% కాంగ్రెస్ కి విన్ ఉన్నది ఇక్కడ. సో మరి ఇక్కడ ఇంతకుముందు గోపీనాథ్ ఉండే కదా, గోపీనాథ్ ఉన్నాడు, బట్ మంచిగా ఉన్నది. బట్ పని చేయలేదు, ఒక్క కొత్త పని చేయలేదు. ఏ రోడ్ వేశారు చెప్పండి, ఇక్కడ చూపెట్టండి నాకు. ఏ పని? ఒక రేషన్ కార్డు ఇచ్చారు, టెండర్ కబ్రస్థాన్ ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు కదా. అదే ఉన్నది ఇక్కడ పని, ఇక్కడ చెప్తున్నాను నేను. అదే మెజారిటీ రావచ్చు అంటారా? వస్తుంది, పక్కా ఉంటుంది. కాంగ్రెస్ కి పక్కా మెజారిటీతో విన్ అవుతారు.